నిహారి గారు. కంగ్రాచులేషన్స్ ఆల్ ది టీమ్ Thank you ఫర్ so much. మేకింగ్ ఏ వండర్ రియల్లీ. ఎప్పుడో అందమైన అనుభవం, లేకపోతే మనూరు పాండవులు, ఆ సినిమాల కల్చరు, ఆ కాంప్లెక్షన్ స్ట్రక్చర్ అంతా సినిమాలో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా ఐ కంగ్రాచులేట్ అవర్ లేడీ పవర్ స్టార్ నిహారిక కొణిదెల ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఆన్ టు ద స్క్రీన్. చాలామంది అందరూ మెయిడెన్ స్టార్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. హయ్యెస్ట్ సెలబ్రేషన్ చేసిన వాళ్ళని ఏనుగు అంబారీ ఎక్కిస్తారంటారు. బట్ ఇక్కడ ఈటీవీ అనే అంబారీ మీద పింక్ ఎలిఫెంట్ ఎక్కింది. అండ్ వైట్ ఎలిఫెంట్లతో సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోతున్న టైంలో పింక్ ఎలిఫెంట్ హ్యాస్ క్రియేటెడ్ రియల్ ఏ గ్రేట్ వండర్. ఐ కంగ్రాచులేట్ ఫర్ ఆల్ దట్ ది యంగ్ టాలెంట్ రియల్లీ. సో మచ్ అండి. ఇప్పుడు యదువంశీ గారు డైరెక్టర్గా మీరు ఈ సినిమా కథని రాసుకున్నప్పుడు ఇన్ జనరల్గా అంటే మీరు వేటిని అనుకుని, ఎలాంటి కథలు అనుకుని ఆ కథలు వర్కౌట్ అవ్వు, ఇలాంటి కథ అయితేనే అన్నిటికీ ఎవేగా ఉంటుందని ఈ కథ మీద ల్యాండ్ అయ్యారా, లేకపోతే ఈ కథే మొదటి నుంచి మిమ్మల్ని హాంట్ చేసిందండి? నిజం చెప్పాలంటే నేను 19 ఆ టైంలో వేరే కథ మీద కూర్చున్నాను సార్. అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయగానే నాకు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు డేట్లు ఇస్తారని పెద్ద ఒకటి ఉంటుంది కదా సార్ మనకి, ఇంకేముందనే కాన్ఫిడెన్స్, అలా రాసేసుకున్నాను. అది వర్కౌట్ అవుతుందని రియాలిటీలో తెలిసిపోయిందనమాట. తర్వాత ఏదైనా కథ రాద్దాం అనుకున్నప్పుడు బ్యాగేజ్ లేకుండా ఒక మంచి కథని నిజంగా నాకంటూ ఒకటి చెప్పాలి. ప్రతి హీరోకి ఎవరికి చెప్పినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నార్మల్ ఏ హీరో అయినా ఇస్తున్నారు, అలా కాదు. ఎవరో అవకాశం ఉన్నప్పుడు నేనే ఒకటి క్రియేట్ చేయాలనుకున్న మైండ్ సెట్తో రాసుకున్న కథ అనమాట. ఆ రాసుకున్నప్పుడు ఏదో కథ కాదు, ఇది నా కథే రాద్దాము, ఇది నా కథ అనుకుని ఎలా ఫీల్ అవుతున్నానో చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాడి కథ అని ఫీల్ అవ్వాలనుకున్నా. సో ఆ సక్సీడెడ్. ఆ జర్నీలో 3.5 ఏళ్ళ జర్నీలో చాలా చోట్లకి వెళ్ళాం, కానీ ఎక్కడ పడాలో అక్కడ పడింది. మేము ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు చెప్పినట్టు ఈ లైన్లో వస్తున్నామంటే ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ పింక్ ఎలిఫెంట్స్ అండ్ ఎస్ఆర్డి ఇచ్చిందనమాట. వెరీ నైస్. మీరు లైఫ్ తెచ్చుకోవడమే కాకుండా మీ వెనకాతలో ఎంతమందికో లైఫ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కథలు వింటారు మీలాంటి కుర్రాళ్ళు వచ్చి చెప్తే. అవును సార్, అదే కావాలనుకున్నాం. ఎస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గో హెడ్.